నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు. ఫిర్యాదులపై స్పందించిన డీఏసీ చైర్మన్ మల్లు రవి, ఉపాధ్యక్షులు శ్యామ్మోహన్లకు కాంగ్రెస్ నాయకుల కృతజ్ఞతలు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ చర్యల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. అయితే ఈ కామారెడ్డి నుంచి చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉండి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన మీద కొన్ని ఆరోపణలతోని వారం రోజుల కిందట ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మండల ప్రెసిడెంట్లు, ఎక్స్లు, ఇంకా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాళ్ళు. దాని మీద మేము వారం రోజులు స్టడీ చేసి ఈరోజు షోకాజ్ నోటీసు చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తున్నాం. దానికి కారణాలు వారం 10 రోజుల్లో కమిటీ ముందుకొచ్చి రిటర్న్గా ఓరల్గా సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీస్ ఇవ్వటం జరిగింది. అయితే ఈరోజే